థ్యాంక్ యూ. ఎందుకు? పడిపోకుండా పట్టుకున్నాను. నాకు చాలా నార్మల్ విషయమే. ఏంటి పడేటమా? కాదు, పట్టుకోవడం. చూసావాడు ఆరెక్స్ను? రే నీ ఫేస్ ఏంటి అలా అయిపోతుంది? మరి నా లైఫ్ లో ఒక్క అలాంటి మూమెంట్ కూడా లేదు. వాడికి మాత్రం లక్క లాంటి పిల్ల చెక్కలాగా అతుక్కుంది. నేను ఇది చూసి తట్టుకోలేను. చెప్తా నాకు. బాబు షారుఖ్ ఖాన్, అందరు చూస్తున్నారు. అనుష్క శర్మని కొంచెం వద్దులేరా? ఏలుబే బండనాల మద్దు అంటే అందరూ చూస్తున్నారు, బాగోదేమో. ఇదే మసరా మామా. ఇలా కాదు చెప్తా. ఈ ఎపిసోడ్కి చాలే, వదిలే. చెడగొట్టేశాడు ఏదవా. అమ్మయ్య కడుపు పడ్డది. కలుసుకోవడం రాసేసుకుంటున్నాడు. అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అబ్బా చాలా ఆనందంగా ఉంది. చల్లబడిందా కడుపు? నేను ఫుల్ హ్యాపీ. లేకపోతే ఓ పట్టించుకోడు ఎత్తిసుకోడు వెళ్ళిపోతున్నాడు. సర్లే పద పద. బుర్ర ఫ్రీగా ఉంటుందబ్బా. నువ్వు ట్రై చెయ్యి. అసలు ఈ సిగరెట్ తాగితే ఏమొస్తుంది? పొగ వస్తుంది. యదవా చాలా చూసాం. ఆ తర్వాత చిరాకు వస్తుంది. అంత చిరాకు వస్తే తాగడం దేనికి? ఏదో ఒక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చాక, బేబీ నా కోసం ఈ హ్యాబిట్ మానేస్తావా అన్నప్పుడు ఏదో ఒకటి బ్యాడ్ హ్యాబిట్ ఉండాలిగా. ఆహా బాగా చెప్పావు. సరే ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోతుంది. అసలుకి ఈరోజు మధుకి ఫస్ట్ డే. నడు, సినిమా చూస్తున్నావేంటి? యారి బామ్మ నీ హంస నడక. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఎలుగు గిలుగు అన్నావంటే మూలుగు బొక్క చీకినట్టు చీకి పడేస్తాను నా కొడక. హ్యాపో. అసలు దేవుడు అమ్మాయిలకి అంత వంపున నడుములు ఎందుకు ఇస్తాడంటావు? ఎందుకంటే ఆ వంపైన నడుముని చూపించి ఆ అబ్బాయి జీవితంలో సంక్రాంతించడానికి. మరి ఇంత నెగటివ్గా ఎలా పుట్టావురా? భయపడితే అంతే, అందుకే ఏ కలరు. సరే పద పద. అరే బంటి, మధుని చూస్తే నీకేమనిపిస్తుందిరా? ఇప్పుడే నిద్రలో లేదొచ్చి జుత్తు ఎరపోసుకున్న పిచ్చి దానిలాగా ఉంది. నా డ్రెస్ ఎలా ఉందిరా? ఇప్పుడే బొక్క నుంచి తప్పించుకొచ్చిన పందికొకలా భలేగా ఉన్నావే. చెప్తా చంప చెడేలమన్నట్టుంది. ఎవరు చూడట్లే కదా. కట్టుకొట్టేసింది ఆంటీ. భలే కదా. ఏం చేస్తున్నావురా నువ్వు? ఇప్పుడే ఆమె కొట్టింది, కొంచెమన్నా రెస్పెక్ట్ ఉందారా నీకు? ఆడు చూడు ఆంటీని గెలుపుతున్నాడు. అయ్యా నిన్ను అక్క అంటుండు, మళ్ళీ అంటుండు, ఇంకోసారి అక్క అంటుండు. నీకు ఆగరా నువ్వు? ఏ కల్మషం లేని వీళ్ళ ప్రేమలు చూడడానికి చాలా బాగుంది. అభి చాలా మంచోడు. ప్రతిక్షణం నా అటెన్షన్ని గ్రాప్ చేస్తూ ఉన్నాడు.
అయినా ఇంకోసారి ప్రేమలో పడాలంటే భయంగా ఉంది. నాకెందుకు ఇలా అనిపిస్తుందో కానీ అభితో ఉన్నంతసేపు చాలా ధైర్యంగా ఉంది. ఆపదలో ఉన్నానని అలా అనిపిస్తుందా, లేక ఆదుకొని అవసరాలు తీరుస్తున్నాడని అలా అనిపిస్తుందో కానీ బాగుంది ఈ ఫీలింగ్. పియా ఏంట్రా మరేమో చెప్పి చావ్. ఈ డ్రెస్ లో నిజంగానే సూపర్ గా ఉన్నావు ప్రియా. ఇందాకేదో పందికొక్కు గిందికొక్కు అన్నావు, ఇప్పుడు ఎంత కావాలేంటి? అది పెట్రోల్ కి 150, సిగరెట్ కి 18 రూపాయలు, టోటల్ 200 ఉంటే సరిపోద్ది. సర్లే ఫోన్ పే చేస్తా వెళ్ళు. నువ్వు సూపర్ ప్రియా. అందరు డాక్టర్లు నాటి పట్టుకుని జ్వరం అంటే చెప్తారు. చాలు చాలు ఆపే, పో పో, బాయ్. ఓకే బాయ్. బంటి చాలా ఫనీ కదా. యా, ఎందుకు ఎప్పుడు నువ్వే మనీ ఇస్తావు? తను జాబ్ ఏం చేయడా? వాడంతే గాలి ఎదవా. వాడికి ఎప్పుడు మనీ కావాల్సి వచ్చినా డప్పు కొట్టి మరీ అడుగుతుంటాడు. నేను ఒకటి అడగనా ప్రియా? బంటి అంటే నీకు ఇష్టమా? నువ్వు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చావా? అవి ఎప్పుడో మెయిల్ చేసేసానులే. సరే పద. అరబా ఇది విన్నావు? ఫస్ట్ నేను చెప్పేది వినరా. ఈడేదో చెప్తాడంట. సరే చెప్పు. అరే బంటి, ఈ లవ్ అనే ఫీలింగ్ ఏంట్రా ఇంత బాగుంది? ఏంటి బావా, లవ్ పువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? మధుని చూసినప్పుడల్లా అలా అనిపిస్తుందిరా. అనిపించిందా? అంతేరా, నీ లైఫ్ లో ఇంకా బ్యాండ్ బజా భారత్ స్టార్ట్ అయిపోయినట్టే. ఛే తిన్నమ్మా, నా లైఫ్కి సగం దరిద్రం నువ్వేరా. తిట్టేసి వెళ్ళిపోతావేంట్రా? ఆడిషన్కి వెళ్ళాలిరా. ఓ సింగింగ్ ఆడిషనా? ఓకే బా, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా బండా. నన్నే బండ అంటారా? రూమ్కేగా వస్తావు, అప్పుడు బండికేసి నూకుతా, అప్పుడు తెలుస్తుంది. ప్రియా, నాకు హెడ్ఏక్గా ఉంది, ఫ్రెష్ అయ్యి వస్తాను. అంతా ఓకేనా? ఏం తెలియట్లేదు. సరే వెళ్ళు. The number you are trying to call is currently not reachable. Please try again later. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుందేంటి? మెసేజ్ చేద్దాం. ఏమైంది అభికి? బంటికి కాల్ చేద్దాం. హలో బంటి, అభిని చూసావా? ఆడిషన్ ఉందని చెప్పి వెళ్ళాడు. ఓ అవునా, ఓకే ఓకే చేస్తాడులే, ఏం కాదు. సరే బంటి. ఏమైంది మధు? బంటి నువ్వా? అభిని కలిసావా? అభి ఇంకా రాలేదా? ఎక్కడున్నాడు?
సరే ఉండి కాల్ చేస్తాను. స్విచ్ ఆఫా? ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? నాకు భయం వేస్తుంది బంటి. ఏం అయ్యుండదు కదా? అలా ఏం కాదులే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను వెళ్ళేసి ఎత్తుకేసి వస్తా. ఓకేనా? నువ్వేం టెన్షన్ పడుకో. అరే అభి, ఏమైందిరా? కొంపదీసి ఏమైనా గుంట ప్రపోజ్ చేసిందేట్రా? రే ఏడుస్తున్నావా? హెచ్చి ఆపు. ఎవడైనా ఏమైనా అన్నాడా? చెప్పు, మన కుర్రోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, తేల్చేద్దాం. తినమ్మ, డబ్బేరా, కేవలం డబ్బేరా మనిషి సక్సెస్ని ఫెయిల్యూర్ని. అంతెందుకు, లైఫ్ని డిసైడ్ చేసేది కూడా అదే. రే సడన్గా ఏమైందిరా నీకు? సాంగ్ బాగానే పాడినా కానీ కాంటెస్ట్కి 4 లక్షలు ఇస్తేనే ఛాన్స్ ఇస్తా అన్నారా. అంటే డబ్బుంటే చాలా, టాలెంట్ తోటి అవసరం లేదా? ఒక్కొక్కసారి ఇవన్నీ వదిలేసి ఏదో ఒక పని చేసుకోవాలనిపిస్తుందిరా. అరే పిచ్చోడా, ఏదో ఒక పని చేయాలంటే ఈ పాటికే నువ్వు బోల్డ్ డబ్బులు సంపాదించేవాడిరా. కానీ నీ దగ్గర ఉన్న కల అది అందరికీ రాదు మావా. ఇంకేం ఆలోచించకరా, పద. రాత్రి నిద్ర ఉండట్లేదు, ఏదో ఒకటి సాధించాలనిపిస్తుంది. సింగింగ్లో సపోర్ట్ లేదు. దీనమ్మ ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. రే ఏడవాలనిపిస్తే కసి తీరా ఏడ్చే, ఎందుకంటే సైలెంట్ ఇయర్స్ హోల్డింగ్ ద లౌడెస్ట్ పెయిన్. సో పద వెళ్దాం. హెల్లు దా రే, మూసుకొని రా ముందు. ఎల్రాను, వదిలే, ఎల్రా. లవడాల కొటేషన్ చెప్తున్నాడు.